ఇదంతా ఏమిటనుకుంటున్నారా? ఇంద్ర సినిమా కోసం బాబాయ్ శాస్త్రి గారు రాసినటువంటి మణిశర్మ గారి కంపోజిషన్, చిరంజీవి గారి కోసం బాలసుబ్రహ్మణ్యం గారు, నా శిష్యుడు మల్లికార్జున్. వాన కోసం రాయలసీమ ప్రాంతంలో జనాలు గుక్కెడు మంచినీళ్ళ కోసం తప్పించిపోతుంటే ఆ మబ్బుని చూసి వాళ్ళు ఆనందపడి ఆ చిరుజల్లు వాళ్ళ ఇంట్లో ముత్యాలు చల్లని అంట. అసలు చరణం పాడకుండా ఉండలేకపోతున్నాను. మళ్ళీ నీ శృతిలో పాడడం నాకు ఇబ్బంది అయినా నువ్వు మేనేజ్ చేసే తర్వాత. రాకాసులు ఇక లేరని ఆకాశానికి చెప్పని ఈ రక్తాక్షర లేఖని ఇప్పుడే పంపని, అన్నెం పుణ్యం ఎరుగని మా సీమకి రారమ్మని ఆహ్వానం అందించని మెరిసే మబ్బుని మెరిసే చూపుని, తొలిగింది ముప్పు అని నీలి మబ్బు మనసారా నవ్వని, చిరుజల్లు ముంపు మన ముంగిలంత ముత్యాలే చల్లని. ఈ మాట చెప్పాను. తొలిగింది ముప్పు అని నీలి మబ్బు మనసారా నవ్వని, చిరుజల్లు ముంపు మన ముంగిట ముత్యాలే చల్లని. అంటే ఒక చిన్న జల్లి వాళ్ళ ముంగిట్లో కురిస్తే వాళ్ళ ముత్యాలు రాలినంత సంబరపడుతున్నారంటే గుక్కెడు మంచినీళ్ళ కోసం వాళ్ళు ఎంత తప్పించిపోయి ఉంటారు కదా. ఆ తపనని ఈ మాటల్లో ఎంత గొప్పగా తొలిగింది ముప్పు. ఇంత అందమైన పాట, ఎంతో అర్థవంతమైన పాట, ఎంతో భావంతో కూడిన పాట, ఎమోషనల్ సాంగ్. అది నిజంగా అటు నా కళ, నేను అసలు ఎప్పుడు ఏ తపస్సు చేసుకుంటే ఈ జన్మలో నాకు ఈ అదృష్టం కలిగింది తెలియదు కానీ, బట్ ఈ అదృష్టాన్ని కల్పించిన దర్శకులు మణిశర్మ గారు, నిజంగా ఈ సందర్భంలో ఆయనకి మాత్రం నిజంగా సహస్ర కోటి కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే లేకపోతే ఈ కాంబినేషన్లో మళ్ళీ నా జీవితంలో వచ్చేదో రాదో కూడా తెలియదు. కానీ ఇలాగా ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా ఆయనకి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.